1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా సిరీస్ స్టార్ట్ చేద్దామా? చిన్నది, ఒక 2-3 ఎపిసోడ్స్ అట్లా ఉండేలాగా. అరేబియన్ నైట్స్లోది నాగరాణి ఎమ్లిక. నాగరాణి ఎమ్లిక అమ్మాయి పేరే ఎమ్లిక. ఓకే. ఒక నాగుల రాణి. ఆహా. ఆవిడున్న ఒక కథ అన్నమాట. ఓకే. ఇందులో మన కథా సరిసాగరంలో లాగా కథలో కథ వస్తాయి. కథ లోపల కథ చెప్పకుండా ఎమ్లిక కథ ఒకటి చెప్దాం. ఓకే. ఆ లోపల కథలు ఇంకోసారి చెప్పుకుందాం. తప్పకుండాను. పూర్వం అంట ఈ గ్రీకు గ్రీకు దేశంలో ఒక మహాజ్ఞాని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర ఎన్నో వేల పుస్తకాలు ఉండేవి. ఎన్నో వేల విషయాలు ప్రపంచం నుంచి సంగ్రహించి రాసేవాడు. మహాజ్ఞాని ఆయన. సంతానం కలగల. ఆయనకి చాలా దిగులుగా ఉండేది. నా తర్వాత ఈ పుస్తకాలన్నీ ఎవరు చూస్తారు? ఎవరికి ఈ జ్ఞానాన్నంతా నేను ఇవ్వగలుగుతాను? అట్లా ఆలోచించుకుంటూ ఉండేవాడు. అయితే ఏమైంది, భగవంతుడిని విపరీతంగా ప్రార్థన చేసేట. సంతానం 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 అని. సరే, ఆయన యొక్క ప్రార్థనని మన్నించి ఈయనకి కడు వృద్ధాప్యపు వయసులో ఒక సంతానాన్ని అనుగ్రహించాడు భగవంతుడు. ఈయన భార్య గర్భవతి అయింది. అయితే ఆవిడ గర్భవతి అయ్యాక ఈయనకు అనిపించింది, నా కొడుకు ఇదంతా చదువుతాడో లేదో, రేపొద్దున తరం మారితే ఇంతంత చదువులు ఉండకపోవచ్చు. అందుకే దానంతా కుదించి 5 పుస్తకాలు చేసేట. 100,000 పుస్తకాలని 5 పుస్తకాలు చేశాడు. 5 పుస్తకాలు చేశాక ఈ 5 పుస్తకాలకైనా వాడికి అక్కడికి వస్తాయో రావో అని ఇంకా ఆలోచించి 5 పేజీలు రాసేట. ఇంకా కొన్ని రోజులు ఆ గర్భంలో పిల్లవాడు ఉండగానే, పిల్లవాడని తెలుసా? అంటే సంతానాన్ని అడిగాడు భగవంతుడు. లేట్ వయసులో ఇచ్చాడు, మరి కొడుకు అనుకుంటున్నారు. ఓకే. ఆలోచించి ఏం చేశాడు, ఈ 5 పేజీలలో రాశాడు కదా, ఆ 5 పేజీలు కూడా చింపాతలు పారేసి ఒక చిన్న కాగితం మీద రాశాడు. రాసి భార్యకి ఇచ్చాడు. నేను బతుకుంటానన్న నమ్మకం లేదు. భగవంతుడు మనకు అనుగ్రహించిన కుమారుడి మొహం కూడా నేను చూడలేకపోతాను. ఆ లోపలే నా ఆయువు తీరిపోతుంది. ఆయన మహాజ్ఞాని కదా, ఆయనకి తెలిసిపోయింది తన ప్రాణం పోతుంది అని. పిల్లవాడు పెద్దవాడైతే చదువుకుని వాడికి పుస్తకాలు చదవాలి అన్న ఆలోచన వస్తే, జ్ఞాని కావాలన్న ఊహ కలిగినప్పుడు ఈ కాగితం వాడి చేతిలో పెట్టు అని చిన్న కాగితం ఇచ్చాడు. కొద్ది కాలానికి ఆయన చనిపోయాడు. ఓకే. ఆవిడ ప్రసవించకముందే ఆయన పోయాడు. అబ్బో, మొత్తం దేశం అంతా గోళ్ళను వెలిపించింది. ఇంత మహాజ్ఞానిని పోగొట్టుకున్నామో అని 7 రోజుల పాటు అవిశ్రాంతంగా ఏడిచారట జనం. బోల్డంతా కాదు, అశ్రుతర్పణం విడిచారు ఆయన కోసం 7 రోజుల పాటు. ఈవిడ పాపం చాలా దుఃఖించి కడుపులో ఉన్న పిల్లవాడి కోసం అట బతుకుంది. కొన్నాళ్ళకి ఈవిడికి డెలివరీ అయింది. పిల్లడు చక్కటి అందమైన పండు లాంటి పిల్లవాడు పుట్టాడు. హాసిబ్ అని పేరు పెట్టమన్నారు. మహాజ్ఞానం ఉండగానే చెప్పాడు. హాసిబ్ అని పేరు పెట్టింది. ఈ పిల్లాడికి జాతకం చూపించింది జ్యోతిష్కుల్ని పిలిచి. వాళ్ళంతా చూసి ఏమన్నారంటే, ఈ అబ్బాయికి యుక్త వయసులో ఒక గండం గడుస్తుంది, ఒక గండం ఉంది. అది కనుక గడిస్తే వీడు అద్భుతంగా సంపాదిస్తాడు, అద్భుతమైన జ్ఞానం అవుతాడు. అంతవరకు ఏం లేదండి అన్నారు. వాడు హాయిగా తిప్పకాయ తిరిగినట్టు తిరిగేవాడు. చదువులో చేర్చింది. వాడికి ఒక్క అక్షరం ముక్క రాల. చదవటం మీద ఆసక్తే లేదు వాడికి. ఎంతసేపు వాడికి తిరుగుదామని ఉండేది. ఏం చేస్తారు, అట్లాగే 15-20 ఏళ్ళు వచ్చేసి తిరిగేవాడు, ఆడుకునేవాడు, ఇటు తిరగటం. ఎవరైనా అక్కడికి వెళ్తున్నాడు అక్కడ వాళ్ళ వెనకాల పడిపోయేవాడు. తిరగడం తప్పిస్తే ఇంకేమీ లేదు. ₹1 సంపాదన లేదు, చదువు సంధ్య లేవు. అయితే ఏమైంది, అందరూ అన్నారు పెళ్లి చేస్తే బుద్ధి వస్తుంది. మేము కూడా అలాగే చిన్నప్పుడు మా ఇంట్లో ఒకడు ఉండేవాడు, పిచ్చల్లరి చేసేవాడు. 3వ ఏడు వస్తే అల్లరి తగ్గుతుంది అనుకునేవాళ్ళం. 5వ ఏడు వస్తే అల్లరి తగ్గుతుంది అనేది మా అమ్మ. అక్కడి నుంచి వాడు 10 ఏళ్ళు వస్తే బుద్ధి రాదుటే వీడికి అనేవాళ్ళు. 10 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా వాడు అల్లరి ధోరణి ఇప్పటికీ వాళ్ళ 50 వస్తున్నాయి కానీ వాళ్ళ ధోరణి వాడు అల్లరి పోదు. అట్లాగే చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అందరి ఇళ్లలోనూ అలా ఒకడు ఉంటాడు, ఒక అల్లరి పిల్లవాడు, ఒక అల్లరి వాళ్ళు, చెప్పిన మాట వినని వాళ్ళు. పెద్ద అయితే బుద్ధి వస్తుంది, వీడిని కూడా అలాగే పెళ్ళి అయితే బుద్ధి వస్తుంది అనుకున్నారు. అనుకుని పెళ్లి చేశారు. ఆవిడ చుట్టాల్లో చూసుకుని వెతుక్కుని ఓ బుద్ధిమంతురాలైన కాలిపొడుగు పిల్లనిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత తిరుగుడు మానలావాడు. అయితే చుట్టుపక్కల వాళ్ళంతా ఏమన్నారు, వీళ్ళ తండ్రి మహాజ్ఞాని పేరు డానియల్ అన్నమాట. అమ్మ, పిల్లాడికి ఓ గాడిదని
ఓ తాడు 2 బస్తాలు కొనిపెట్టండి. మా డానియల్ గారు అబ్బాయి మేము ఎంతో బాగా చూసుకుంటాము, పిల్లాడికి కట్టెలు కొట్టడం నేర్పిస్తాం, కనీసం వాడి తిరుగుడు అవుతుంది, మీకు ఇక 2 పూట్ల అన్నమైన వస్తుంది మీకు, ఆయన సంపాదించిందంతా అవగొట్టేసుకున్నారు వీళ్ళు 20 ఏళ్లలో అనేసరికి ఈవిడేం చేస్తుంది, ఒక కంచరగాడిది అనుకొని మరి 2 సంచులు ఒక తాడు అవి కొని పిల్లాడి చేతిలో పెట్టి వాళ్ళ వెనకాల పంపించింది. ఈ చుట్టుపక్కల కట్టెలు కొట్టుకునే జనాలంతా ఈ కుర్రాన్ని కూడా వెంటేసి పోయేవాళ్ళు. వాడి తిప్పకాయ తిరుగుడంతా ఉండేది. ఇక్కడ హాయిగా ఎక్కడికో పోవటం కదా, అక్కడి నుంచి వాళ్ళు కట్టెలు ఎట్టా కొట్టాలి, తర్వాత పట్టిన కట్టలు ఎట్టా కట్టాలి, సంచులతో ఎట్లా కవర్ చేసి ఎట్లా గాడిద మీద వెళ్ళడేయాలి నేర్పించారు. ఓ 3-4 రోజుల్లో నేర్చుకున్నాడు. ఇక రోజు వీళ్ళతో పాటు పోయి కట్టెలు కొట్టడం తెచ్చుకునేవాడు. ఏదో భోజనానికి గడిచిపోయి కట్టెలు వచ్చేవి, అదేలేండి. డబ్బులు వచ్చేవి, వీడికి తిరగాలి కదా, అదెక్కాలి ఇదెక్కాలి తిరగాలి, ఆ తిరుగుడు అంతా సాటిస్ఫై అయిపోయేది. కొన్ని రోజులు ఇట్లా గడిచినాయి. ఒకనాడు ఏమైందట, కొంచెం వానగానే ఉంది, వర్షంగా కొద్దిగా వానగా ఉన్నప్పుడు కట్టెలు బాగా అమ్ముడవుతాయి. తర్వాత 2-3 రోజులు వాన పడింది అనుకో, జనాలు ఎవరు ఇళ్లలో నుంచి వెళ్ళరు, ఇంట్లోనే కూర్చుంటే మంట వేసుకోవడానికి కట్టెలు కావాలి, వంటలు ఎక్కువ తింటారు, ఇంట్లో ఉంటే ఎక్కువ తింటాం కదా, బయటికి వెళ్ళిపోతే ఏముంది ఏదో ఇంత వండుకు పట్టుకెళ్ళిపోతారు, ఇంట్లో ఉంటే తిండి. దాంతో వీళ్ళు ఏమనుకున్నారు, ఈ కట్టెలు కొట్టేవాళ్ళు, పదరా బాబు పోదాము, కొంచెం ఇంకా ఇలాగా కొద్దిగా జల్లుగా ఉండగానే వెళ్ళిపోతే 4-5 బస్తాలు తెచ్చుకున్నామంటే శుభ్రంగా అమ్ముకోవడానికి ఉంటుంది, మనకి తిండి ఉంటుందని చెప్పారు. వెళ్తే ఏమైంది, పైకి వెళ్ళాక అదొక కొండ, అలా వెళ్తుంటే వాన పెరిగిపోయింది. వీళ్ళు కట్టెలు కొట్టేసుకున్నారు, తలా ఒక 4 బస్తాలు గుర్రాల గడిదల మీద వేసుకున్నారు. ఇక ఒక దశలో ఎలాంటి వాన వచ్చిందంటే రోజువారీ దారి మర్చిపోయి ఏదో ఒక పక్కకి వెళ్ళిపోయారు. అయ్యో, వెళ్ళిపోతే వీళ్ళు ఏమనుకున్నారు, అక్కడ ఏదో గుహ అంటుంది, అందులో ఒకళ్ళిద్దరికి ఆ దారి తెలుసు, అది అవతల ఊరికి వెళ్ళే దారి, ఇక్కడ ఒక గుహ ఉంది, గుహలో తలదాచుకుందాం, అంతగా అయితే తెల్లారేదాకా ఉందాము, పొద్దున ఏవో రొట్లు గిట్లు తెచ్చుకుంటారు, అందరి దగ్గర 2-3 మిగులుతాయి, సాయంత్రం వెళ్ళేటప్పుడు కొరుకు తినేందుకు ఉన్నవేవో ఉంటాయి, రాత్రికి వెచ్చగా పడుకున్నామంటే తెల్లవారి వాన దగ్గరికి వెళ్ళిపోదాం, చీకటి పడిపోతుంది అనుకుని బాగా చీకటి మాటున ఆ గుహలోకి వెళ్ళారు. గుహలోకి వెళ్తే అందరూ అప్పటిదాకా తడిసిపోయి ఇదైపోయి ఉన్నారు, అందరూ పై బట్టలన్నీ తీసి ఆరేసుకున్నారు. మరి అందరిలోకి కుర్రాడు కదా ఈ దానియేలు, మన హాసిబు, ఒరే చితుకులు కొట్టరా అబ్బాయి, చిన్నవి కొడితే ఇక్కడ మంట వేసుకుందామన్నారు. ఏదో చిన్న మంట వెలిగించారు. ఇది కుర్రాడు ఏం చేస్తున్నాడు, చితుకులు కొట్టడం మొదలుపెట్టాడు. కొడితే తమాషా సౌండ్ వచ్చింది. నేల మీదకి గొడ్డలు పడ్డప్పుడు నేల మీద పడ్డ సౌండ్ వేరు, బోల్ శబ్దం వేరు కదా, దీని కింద ఏదో ఉందనుకున్నారు. అంతా మట్టి అంతా జరిపి చూశారు, మంట ఆ చితుకులన్నీ వేసి మంట పెద్దది చేసి ఆ మంట వెలుగులో చూస్తే అక్కడ ఒక రాతి తలుపు లాంటిది, ఆ తలుపు ఉండేసరికల్లా బోలు శబ్దం వస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేశారు, ఆ మంట అంతా పెద్దది చేసి ఈ ఉన్న వాళ్ళలో ఒకటి దగ్గర గుణపము పార అవి ఉన్నాయి, ఆ గుణపాన్ని దానికి పోటెత్తిచ్చి పైకి లేవదీస్తే లోపలికి చూస్తే అమ్మ కాగడాలు పెట్టి చూస్తే అదొక భూగృహంలాగా ఉంది. కింద ఏమిటో జాడీలు ఉన్నాయి, పెద్ద పెద్ద జాడీలు కనపడుతున్నాయి. ఆశ్చర్యపోయారు, అయ్య బాబోయ్ ఏదో నిధి రోయ్, వీడు భలే దొరికాడు, భలే ఉంది, ఆసిబుకి బాగా దొరికింది అని చెప్పి, ఒరే నువ్వే అందరిలోకి చిన్నపిల్లాడివిరా, దిగు నువ్వని తాడేసి వండి దించారు. బాగా లోతుగా ఉన్నాయి, అంత లోతు దించితే ఒక 60 పీపాల దాకా ఉన్నాయి, 40 నుంచి 60 దాకా ఉన్నాయి. అందులో ఏముందో ఎట్లా తెలుస్తుంది, వీడేం చేశాడు, కిందకి దిగిన వాడు గొడ్డలు ఉంది వీడి దగ్గర, ఒక దాని పగలగొడితే తీరా చూస్తే తేనె ఉంది, అందులో తేనె. గట్టిగా కేకలు పెట్టాడు, తేనుందని తాడు కొంచెం అంటించి పైకి పంపించాడు. సరే తాడు అంతా చూసుకున్నారు వాళ్ళు, ఇదేమిటి తేనుంది, అయ్యో నిధి నిక్షేపం ఉంటాయి అనుకుంటే దిక్కుమాల తేనుంది. అయినా తేనె కూడా చాలా ఖరీదు ఆ రోజుల్లో, ఏదో ఇంత దొరుకుతుంది, ఇంతంత మనిషి ఎత్తున్న పీపాలు 40కి పైగా. అక్కడి నుంచి ఏమన్నారు, అరే తాళ్ళు కట్టి ఒక్కొక్క దాన్ని పైకి లాగేద్దానరా అని చెప్పేసి 2 తాళ్ళు వేసి ఒక్కో పీపాకి వీడు కింద తాడు కట్టడం, అవి ఉన్న వాళ్ళంతా లాగాడు, వీడు లాగక్కర్లా, పీపాకి తాడు కట్టడమే, ప్లాండ్గా తాడు కడితే అటు ఇటు బెసకుండా పైకి లాగేసి మొత్తం పీపాలన్నీ పైకి లాగేశాక వాళ్ళు 5గురు ఉన్నారు, పీపాలు 50 ఉన్నాయి. ఇప్పుడు హాసిబుని కూడా పైకి లాగితే 50/6 అవుతుంది, లేదనుకో 50/5 ఒక్కళ్ళకి 10 వస్తాయి. ఊరు దొంగ మొహాలు, వీడికి ఇంకా పని రాదు, ఏమీ రాదు, ఈ అడవిలో మొదలుపెట్టి 15-20 రోజులైంది, వీడికి ఎందుకు వాటా ఇవ్వాలి, వీడు ఎందుకు పనికి మాలేని వాడు, వీడికి వాటా ఇవ్వటం ఇష్టం లేదు వాళ్ళకి.
కామ్గా ఏం చేశారు, తాడు పైకి లాగేశారా? తాడు పైకి లాగేసి వెళ్ళిపోయారు. గుర్రాల మీద, గాడిదల మీద ఉన్న మొత్తం కట్టెలన్నీ బాధేసేసి ఆ ఉన్న గాడిదల మీదకి ఇవి చేర్చుకుని అలాగా పట్టుకుపోయారు బయటికి. వీడు ఈ పనంతా అయ్యేసరికి రాత్రి మొదలెట్టారు. తెల్లారిపోయింది. తెల్లవారాక కేకలు, ఇంతలో నిద్ర వస్తుంది అన్నాడు. వాళ్ళు పడుకోరా, పడుకో, కాసేపు పడుకో, ఏం పర్వాలేదు, పైకి లాగుతాను, లాగి లాగి అలసిపోయినా అంటే నిద్రపోయాడు. లేచి చూసుకునేసరికల్లా ఏముంది, నిశ్శబ్దంగా ఉంది, ఎవరు లేరు. కేకలు పెట్టాడు, అన్నయ్య అన్నయ్య అన్నయ్య, అన్నలు లాగండి లాగండి, లాగండి లేదు, వాగండి లేదు. ఈ మొత్తం పీపాల ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేశారు, ఈ తేనెని కేజీల లెక్కన చొప్పున అమ్ముకున్నారు. ఒక్కొక్క పీపాలో దాదాపుగా 100 కిలోలు ఉంది. ఎంత డబ్బు వచ్చింది? ఒక్కొక్కడికి 10 వచ్చినాయి. 15 పీపాలు వచ్చినాయి. ఒక్కో దాంట్లో 100 ఉండాలి. ఎన్ని ఉన్నాయో ఎంత తేనో. చాలా సంపన్నులు అయిపోయారు వాళ్ళు అవన్నీ అమ్మేసుకుని. అయితే మా కొడుకు ఏడి అని అడిగితే, మేము దారి తెప్పాం, ఓ తోడేలు మీ కొడుకుని మెడేసేసుకుని తీసుకుపోయింది, మాకు ఇదిగో వాడి చొక్కా ఒకటి దొరికింది, వాడు కిందకి దిగేటప్పుడు చొక్కా పడేశాడు అక్కడ, ఆ చొక్కా దొరికింది, కొన్ని ఎముకలు దొరికినాయని దారిలో దొరికిన జంతువు ఎముకలు ఏవో పట్టుకొచ్చి చూపించారు. తల్లి బయళ్ళము తెల్ల బోది బొమ్మని ఏడ్చారు. ఏం చేస్తారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతకాల్సిందేగా. ఏదో చిన్న కూలి పని చేసుకుంటూ బతకటం మొదలుపెట్టారు వాళ్ళు. ఈ వీడేమో ఇక్కడ ఉండిపోయాడు. ఉన్నాడు. ఉన్నవాడు ఏం చేశాడు, వీడు వెతికాడు, ఏమీ లేదు అక్కడ. అదొక పెద్ద గుహలాగా, దీనిలాగా ఉంది, గదిలాగా. సరే ఇంకా పిలిచి 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 ఎవ్వరు రారని అర్థమైపోయింది. అయితే ఏమైంది, ఒక మూల నుంచి ఒక మండ్రగుబ్బ వచ్చింది. మండ్రగబ్బలు అంటారు, తేలులో పెద్ద వెరైటీ మండ్రగబ్బ అంటారు దాన్ని. మహావిషం అది. ఆ మండ్రగబ్బ పాక్కుంటూ వచ్చింది. అప్పుడు వాడు చూశాడు, ఒక నెరలో నుంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, గోడకు ఒక హోల్ ఉంది, ఆ హోల్లో నుంచి బయటకు వచ్చింది. సరే అతన్ని వీడి దగ్గర గొడ్డలు ఉంది కదా, గొడ్డలతో చంపేశాడు. చంపాక వాడికి అనిపించింది, ఇది ఎటా వచ్చింది, ఇక్కడ పుట్టింది కాదు, ఇదంతా నున్నటి గోడలు, ఒక పగుల్లో నుంచి వచ్చింది, అంటే బయటికి పగులు ఉందన్నమాట అని చెప్పి ఏం చేశాడు, ఈ గొడ్డలు పెట్టి కొట్టో 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 అని బాగా కొట్టాడు. కొట్టేసరికల్లా మొత్తం అంటే వేరే ఇచ్చిపోయింది. అదే అవతలకి దారి కనపడుతుంది. సరే అటు నడవడం మొదలుపెట్టాడు. నడవగా 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 ఒక వెండి వాకిలి కనపడింది. వెండిది పెద్ద తలుపుని తోసాడు. తోస్తే తలుపు తెరుచుకుంది. అక్కడి నుంచి ఇంకా నడకుంది లోపలికి. తర్వాత ఒక బంగారు వాకిలి కనిపించింది. ఆ బంగారు వాకిలి కూడా తెరిచాడు. లోపల చూస్తే పెద్ద తోట. అది ఎంత విచిత్రంగా ఉందంటే, పెద్ద సింహాసనం ఒకటి కనపడుతుంది పైన గట్టు మీద. దాని చుట్టూతా దాదాపుగా ఒక 12,000 చిన్న చిన్న పీటలు ఉన్నాయి. లెక్క పెట్టాడు, వరుసకి ఎన్ని ఉన్నాయి లెక్కపెట్టి, ఇన్ని వరుసలు ఉన్నాయి లెక్కపెట్టి, ఎన్ని పీటలో 12,000 ఉన్నాయి. అక్కడి నుంచి ఓ పక్కన చక్కగా ఇట్లా నీళ్ళ చెరువు లాంటిది ఒకటి, ఏమంటారు మన అది, సరోవరం లాంటిది. ఇవన్నీ కూడా ఆసనాలన్నీ పచ్చలతో, ముత్యాలతో, పగడాలతో అట్లా చేయబడి ఉన్నాయి. పచ్చలంటే ఆకుపచ్చలు, ఎమరాల్డ్స్. ఆ సింహాసనం మరీ అందంగా ఉంది. వీడికి అర్థం కాలేదు, ఏమిటి ఇదంతా. పోయి సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చుంటే అవి ఎట్లా ఉన్నాయి, ఇట్లా లైన్లుగా ఎవరో సభికులు కూర్చునేందుకు వీలుగా, ఇవి ఉంటాయి కదా స్టేడియంలో ఎలా ఉంటాయి, ఇలా సోల్పులుగా, ఆ సోల్పులు లెక్కబెట్టి చూస్తే వాడికి తెలిసింది, ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవరో ఉన్నారు. ఆ మనిషి ఎవరో తెలియదు వీడికి. అక్కడే కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఏమైంది, పెద్ద మేళాలు, తాళాలు, సన్నాయి లాంటివి ఏవో వాయిద్య ఘోష వినిపిస్తుంది. ఎక్కడి నుంచో చూస్తే దూరం నుంచి బోల్డ్ అంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు. కాకపోతే ఈ వస్తుంటే వాడికి ఎట్లా కనపడిందంటే, మొహాలు కనిపిస్తున్నాయి కానీ వాళ్ళు నడుస్తున్నట్టు కనపడలేదు, ఏమిటో జారుతున్న ఫీలింగ్ వచ్చింది. మేళతాళాలు వినిపిస్తున్నాయి, కొందరు నోట్లలో ఇట్లా ఊదేవి కూడా ఉన్నాయి. వాడు అట్లా చూస్తుంటే వాడికి తెలిసింది క్రమంగా అవి ముఖాలే ఆడవాళ్ళవి. శరీరం నడు నుంచి పైభాగం మనుషుల్లాగా ఉండి, కింద భాగాలు తోకలు పాములు వస్తున్నాయి. ఇప్పుడు ఆశ్చర్యపోయాడు. వీళ్ళ పక్కన నుంచున్నాడు, ఏం జరుగుతుందో చూద్దామని. వీళ్ళంతా బోడని బాకాలు బాజాలు ఊదుకుంటూ, మధ్య మధ్యలో డ్యాన్సులు చేసుకుంటూ, ఎంత పెద్ద సమూహం వచ్చిందో. ఆ సమూహం అంతా పక్కకి తప్పుకున్నాక వెనకాల ఒక మేనా మోసుకొస్తున్నారు, ఓ 15 మంది. ఆ మేనాలోంచి ఒక మహాద్భుత సౌందర్యవతి దిగింది.
నడుం దాకా మనిషి, కింద భాగం పెద్ద సర్పం తెల్లటిది. అక్కడి నుంచి వీళ్ళంతా మేనా దింపి ఆవిడని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. చక్కగా బట్టలు అవి సవరించారు. అందరూ చుట్టూ మొత్తం అన్ని ఆసనాలు ఫిల్ చేసేశారు. కూర్చుని ఈవిడ ఈ స్టేజ్ మీద ఈ సింహాసనం మీద కూర్చున్న ఆవిడ భలే పాడడం మొదలుపెట్టింది. ఎంత తీయటి గొంతో, చక్కటి పాట ఏదో పాడింది. అక్కడి నుంచి ఏదో స్పీచ్ ఇచ్చింది. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ప్రస్తుతం ఇక్కడ ఉంటాము, వేసవి విడిదిగా మనం కాప్ పర్వతాలకు వెళ్దాము, మీరంతా సంతోషంగా ఉండాలి, నా పాలనలో ఇవన్నీ సరిగ్గా ఉండాలి, అలా ఏవేవేవేవేవో చెప్పింది. వీళ్ళందరి పక్కగా నిలబడి ఉన్న హాసిబ్బని చూసేశారు. వాళ్ళు ఎవరేమన్నా మాట్లాడకుండా ఊరుకున్నారు. సరే, మొత్తం స్పీచ్లు గీచులు అయిపోయినాయి. ఏవో రకరకాల తీయటి పదార్థాలు అవి ఇవి పంచుకున్నారు. అక్కడి నుంచి ఒక నలుగురు వచ్చి అబ్బాయి రా అని ఈ హాసిబ్బ చేతులు పుచ్చుకొని ఆవిడ దగ్గర తీసుకుపోయారు. వస్తే ఓ పీట మీద కూర్చోబెట్టింది. అబ్బాయి, ఎవరు నువ్వు, ఏమిటి నీ పేరు, ఎందుకు వచ్చావు అంటే, వీడు నేను ఫలానా అండి, అక్కడ తేనె డబ్బాలు కనపడ్డాయి, నా స్నేహితులంతా తీసుకుపోయారు, నేను తీసుకోలేకపోయాను, ఇలా అయిపోయింది, నేను వెతుక్కుంటూ ఇటు వచ్చాను, ఎటు వెళ్ళాలో తెలియక వచ్చానంటే ఆవిడ చాలా సంతోషించింది. నా పేరు ఎమ్లిక, నేను నాగుల రాణిని, ఇది శీతాకాలపు విడిది, అదే వర్షాకాలం ఇక్కడ ఉంటాను, నేను ఎండాకాలపు విడిది, వేసవకాలపు విడిది కాప్ పర్వతాల్లో ఉంటాను అని చెప్పి, నువ్వు చాలా అలసిపోయి ఉంటావు, ఆహారం లేకుండా ఉంటావు, ఈ పిల్లవాడికి ఆహారం పెట్టండి అంటే వాళ్ళు చక్కగా మంచి ఫుడ్ పట్టుకొచ్చారు. అంతా తిన్నాడు హాయిగా. మంచి బట్టలు మార్పించారు, మురికి బట్టలు తీసి చక్కగా స్నానం చేయించి, దూదులాగా తేలికైపోయింది ఇట్టబడి ఒళ్ళు, పక్షిలాగా ఎగిరేలాగా అయ్యట, అంత తోమేశారనమాట ఒళ్ళు. సరే, అక్కడి నుంచి మంచి బట్టలు కట్టించారు, చక్కగా భోజనం పెట్టారు, ద్రాక్షాసమం ఇచ్చారు. అబ్బాయి, నీ మార్గాయాసం ఎంతో కష్టపడి వచ్చావో నువ్వు, కానీ కాలక్షేపం అవడానికి ఒక మంచి కథ చెప్తా విను, నాకు కథలు చెప్పడం అంటే ఇష్టం, వినేవాళ్ళు కావాలి, ఇంతకాలానికి నువ్వు దొరికావు ఓ అని చెప్పి ఇంతకుముందు బులాకియా అనే ఒక రాజకుమారుడు ఇక్కడికి వచ్చాడు. ఎమ్లిక చెప్తోందనమాట. బులాకియా కథ అని ఒక పెద్ద కథ చెప్తుంది. ఆ బులాకియా కథలో ఇంకో 3 కథలు వస్తాయి. మనం బులాకియా కథ చెప్పట్లేదు, ఇవి కథలు చెప్పాం. ఓకే, మళ్ళీ చెప్పుకుందాం ఇంకోసారి. ఎన్నో కథలు చెప్పింది. కొద్ది రోజులు ఆమె దగ్గరే ఉండిపోయాడు. దాదాపు ఒక 3 నెలల పాటు అక్కడే ఉన్నాడు. ఎన్ని రకాల కథలో విన్నాడు, ఆవిడతో కలిసి హాయిగా ఉన్నాడు. అయితే ఈవిడేమంది, ఒకరోజు చెప్పింది, నువ్వు ఎంత చక్కగా కథ వింటావు, ఎంతో శ్రద్ధాళువి, చక్కగా గుడ్ కంపెనీ ఇస్తావు నువ్వు, మరి మేము కాప్ పర్వతాలకు వెళ్తాం, నువ్వు నాతో పాటు రా, నాతోటి ఉండిపోదు కానీ, నేను కాప్ పర్వతాలకు వెళ్ళాక ఈ పాము శరీరం మార్చుకొని మంచి శరీరంలోకి మారుతాను, వర్షాకాలం ఇలా ఉంటా, నువ్వు నన్ను పెళ్లి కూడా చేసుకోవచ్చు, నాతో ఉండొచ్చు అని అడిగింది. అడిగితే వీడికి పెళ్ళం మీద అమ్మ మీద పోయింది మనసు. తీయడి పదార్థాలు తినగా 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 వాడికి వేయించిన చేపలు, ఉడకబెట్టిన గుడ్లు, ఫ్రై చేసిన మాంసం అలాంటివి గుర్తొస్తున్నాయి. ఇక్కడ అలాంటివి దొరకవు, ఇది ఇంకేదో అనోఖా ఫుడ్. అమ్మ పెళ్ళాము గుర్తొచ్చేస్తున్నారు. ఇతను బాగా బతిమలాడాడు ఆమెను. అది కాదమ్మా, నీతో ఉండటం నాకు ఇష్టమే, నీతో వివాహం అక్కర్లే, నేను నీతో ఉంటా, ఈ కథలు వింటూ ఉంటాను, కానీ మా అమ్మ నా భార్య ఏమైపోయారో తెలియదు. మా అమ్మ నేను ఎంతో మహాజ్ఞాని కుమారుణ్ణని, నన్ను ఎంతో చదివించడానికి ప్రయత్నం చేసింది, ఒక్క ముక్క చదువు రాలే నాకు, నేనేదో గాడిదలు గాయటం, ఏమంటారు కొట్టలు కొట్టడం నేర్చుకున్నాను, అది ఒక్కటే విద్య నాకు వచ్చింది, మరి ఇప్పుడు వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారు, నాకు అక్కడికి వెళ్ళాలనుందని బాగా బతిమలాడాడు. బతిమలాడేసరికల్లా సరే, ఆవిడ ఏం చేసింది, సరే నువ్వు వెళ్ళిపోతానంటే నేనేం చేస్తాను చెప్పు, నేను అలాగే వెళ్దుగానని ఒక సైనికురాలిని, ఒక సేనాపతిని తోడిచ్చి పంపించింది. ఇందులోంచి బయటపడి ఒక పాడుబడ్డ భవనంలో తేలాడు. ఆ భవనంలోంచి బయటకు వచ్చి తన ఊరు ప్రయాణం అయ్యాడు. ప్రయాణం అయ్యాక ఇతన్ని పంపించేస్తారని ఒప్పుకుంది కదా, తర్వాత ఏం జరిగింది? అయితే వెళ్ళేటప్పుడు హాసిబ్ తోటి ఏం చెప్పిందంటే, అబ్బాయి నువ్వు వెళ్తానంటే వెళ్దు కానీ, అయితే నువ్వు నా రహస్యం కాపాడాలి, అబ్బో, నువ్వు నన్ను కలిసినట్టుగా ఎవరికీ చెప్పద్దు, తర్వాత జీవితంలో స్నానం చేయకూడదు నువ్వు, అమ్మ స్నానం పేరెత్తకూడదు, ఎప్పుడు స్నానం చేయనని ప్రమాణం చేయమంది. అదేంటమ్మ గారు? అంతే, ఆ దేశాల్లో స్నానాలు చాలా తక్కువమ్మా. ప్రత్యేకంగా వారానికో 10 రోజులకో నెల రోజులకో 6 నెలలకో ఒకసారి స్నానశాలకు వెళ్తారట. అక్కడ విపరీతంగా రుద్దించుకోబడి బాగా వేడివేడి ఆవిరి స్నానాలు అవి చేసి హమయ అనుకుంటారు, మళ్ళీ ఎప్పటికో వెళ్తారు స్నానశాలలకి. ఇళ్లల్లో బాత్రూములు ఉండవు, అది కామన్ వాళ్ళకి. ఈ అరేబియన్ కథల్లో స్నానశాలకు వెళ్ళటం, సరిగ్గా స్నానం చేసి చాలా కాలం అయింది, స్నానశాలకు వెళ్దాం అని అడగటం, అలాంటివి చూస్తాం మనం. అవును. అయితే స్నానం అనే మాట తలపెట్టను, నీ మీద ఒట్టని ఆవిడ కొట్టేశాడు. కొట్టేశాక
ఈ సైన్యాధిపతి ఒక ఆవిడ వెనకాలే వచ్చి ఇదన్నీ దాటిచ్చి తీసుకొచ్చి ఒక పాడుబడిన భవంతిలో ప్రవేశపెట్టింది. మళ్ళీ ఎప్పుడైనా నువ్వు రాదలుచుకుంటే మా దగ్గరికి ఈ పాడుబడిన భవంతికి వచ్చి మమ్మల్ని పిలిస్తే ఎవరో ఒకళ్ళు వస్తారు, నిన్ను మా దగ్గరికి తీసుకొస్తారని చెప్పారు. చెప్పి వీడిని పంపించారు. ఆ భవంతిలోంచి ఆవిడ మాయమైపోయింది, ఆవిడ దారిని ఆవిడ వెళ్ళిపోయింది. ఈ భవంతిలోంచి బయటకు వస్తే వీడు ఎక్కడైతే మన తేనె దొరికిన గొయ్యను చూసావా, ఓ గోతులో దొరికింది, అక్కడికి వచ్చేసాడు. గోతులో ఉన్నాడా? గోతు దగ్గరికి, పోనీ ఆ బిల్డింగ్లోకి వచ్చేసాడు, ఆ గుహ దగ్గరికి వచ్చేసాడు ఇంకో పక్క నుంచి. సరే ఆ గుహలో నుంచి బయటకు వచ్చి మెల్లిగా నడిచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చారు వాళ్ళ అమ్మాను పెళ్ళాము ఆశ్చర్యపోయారు, కేకలు పెట్టారు, ఆనందంతో కావలించుకుని శోకాలు పెట్టి ఏడ్చేసి ఈ నానా ఇది అయిపోయారు. ఆ ఎమ్లిక ఇతనికి ఏదో కొద్దిపాటి బంగారం ఇచ్చింది, ఎక్కువ ఏం తెచ్చుకోలే అతను. అక్కడి నుంచి ఇవిని చూసిన సంతోషంలో వాళ్ళ అమ్మ చక్కగా అవి ఇవి వండి పెట్టింది. దాంతో అమ్మ నా స్నేహితులంతా నన్ను మిస్ అయి ఉంటారు, వాళ్ళందరినీ పిలుచుకురా అమ్మ, నేను వచ్చానని అని చెప్పాడు. వాళ్ళు వీడికి వాటా ఇవ్వాల్సి వస్తుందని కదా, ఇప్పటికి 3 నెలల కాలం గడిచిపోయింది. ఈ లోపల ఈ భార్య ఏం చెప్పిందంటే వాళ్ళంతా సంపన్నులు అయిపోయారండి, ఎట్లా సంపన్నులు అయిపోయారో తెలీదు, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టించేసుకుంటున్నారు, బాగా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే అమ్మ నువ్వు వెళ్ళి పిలుచుకురా అన్నాడు. సాయంకాలం విందు చేసుకుందాం, 2-3 రోజులు రిలాక్స్ అయ్యాక 3 రోజులు అమ్మ పెట్టినవన్నీ తిని అప్పుడు ఈ లోపల వీడు వచ్చేసాడు అన్న మా వార్త బయటకు వెళ్ళిపోయింది. చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఇతని మోసం చేసిన కట్టెల వాళ్ళంతా నిర్కాంతిపోయారు. అయ్యో బాబు ఎట్లా వచ్చేసాడు వాడు, ఎటా కొట్టా బయటపడ్డాడు. ఇప్పుడు వాడి వాటా ఇవ్వకపోతే తమ ఎట్టా సంపన్నులు అయ్యారో తెలిసిపోతుంది ప్రపంచానికి. అట్లా గుహల్లోనూ అక్కడ దాగిన వస్తువులు రాజుకు చెందినవి. మనం 5గురం పనిచేసుకున్నామంటే ఇంకేమైనా ఉందా? సరేనని వాళ్ళు ఏం చేశారు, వీడికి కూడా వాటా పెట్టాలని ప్రతి వాళ్ళు కొత్తగా సంపాదనలు మొదలుపెట్టారుగా, కొంత డబ్బులు తీసి బాక్సుల్లో పెట్టి అన్నీ పుచ్చుకొని సాయంకాలం భోజనానికి వెళ్ళారు. ఇంకా ఆవలించుకుని ఆహాహా నిన్ను చూడడం మా అదృష్టం అంటే వాళ్ళ అమ్మ అడిగిన తోడేలు తినేసింది అన్నారు. మీరు వాడు ఎట్టా వచ్చాడు అంటే ఎవరినో తినేసింది, అది వీడని మేము అనుకున్నామని వాళ్ళు బొంకారు. తోడేలు వెంట పడితే నేను పారిపోయారబ్బా ఎక్కడికో వెళ్ళిపోయాను అన్నాడు కొడుకు. వాళ్ళందరినీ కావలించుకున్నాడు, వాళ్ళు ఇచ్చిన సంపద అంతా పుచ్చుకున్నాడు. సరేలేండి నేను ఎవరికీ చెప్పను అని చెప్పి ఒట్టేశాడు. అక్కడి నుంచి సరే ఈ చిన్న ఇంట్లో చిన్న జీవితం ఎందుకు, ఇంత డబ్బు చేరిపోయింది కదా మన దగ్గర, ఎమ్లకి ఇచ్చింది కూడా కొంచెం ఉంది. సరే ఇతను ఏమన్నాడు, మనం దీంట్లోకి పెద్ద టౌన్లో ఇల్లు తీసుకుందామని టౌన్లో చక్కగా ఒక ఇల్లు ఏర్పరచుకుని భార్య అమ్మతోటి హాయిగా ఉన్నాడు. హాయిగా ఉండేసరికి అలా కొంతకాలం అయ్యేసరికి ఒకనాడు ఏమైంది, ఎక్కడో ఏదో చిన్న బిజినెస్ చేసేస్తున్నాడు ఇతను, అవకాశం ఉందిగా, డబ్బు ఉంది. ఈ బిజినెస్ వ్యవహారం మీద వ్యాపారపు పని మీద ఓ చోటకి ఎక్కడికో వెళ్ళాడు. తిరిగి వస్తుంటే ఆ ఊళ్ళో పెద్ద స్నానశాల ఉందట. ఆ స్నానశాల ఓనర్ తాలూకు తోడల్లుడు ఈ హాసిబ్ ఇంటి పక్కన ఉంటాడు. ఆయన తోడల్లుడింటికి భోజనశాలకు వచ్చినప్పుడు ఈ హాసిబ్ తాలూకు పెద్ద ఇల్లు, కులాసాగా కనపడే అందంగా కనపడే ఆ కుర్రాడు అతని భార్య వాళ్ళని గమనించేవాడు. ఆ స్నానశాల ఆయన బయట నుంచి అందరికీ స్వాగతం అండి, రండి రండి, హోటల్లో బయట రిసెప్షన్లో ఉంటారుగా, అట్టా వాకిట్లో నిలబడి రండి రండి స్నానం చేయండి, మా దగ్గర స్నానం చేస్తే మీరు పక్షి లాంటి అనుభూతి పొందుతారు, వెన్నతో అర్థం చేస్తామని కేకలు పెడుతున్నాడు. గాడిద పాలతో స్నానం చేయిస్తామని అదని ఇదని. ఎప్పుడైతే ఈ హాసిబ్ని చూశాడో రండి రండి దయచేయండి అంటే ఆయన్ని స్నానం చేయండి అన్నాడు. హాసిబ్ స్నానం చేయకూడదు కదా, అక్కడి నుంచి ఆయన వెంటపడ్డాడు. చేయకపోతే ఎట్లా, మీరు స్నానం చేసి తీరాలి, ఫ్రీ మీకు, మా తోడళ్ళు పక్కిళ్ళు కాబట్టి మీరు ఇవాళ స్నానం చేయాల్సింటే, లేదండి నేను ఏదో ప్రమాణం చేసుకున్నాను జీవితంలో స్నానం చేయనని నేను చేయను అన్నాడు. అనగానే లబలబలాడిపోయాడు. అదేంటి అలా చేస్తారా, మీరు కనుక మా స్నానశాలలో స్నానం చేయకపోతే నా 3 భార్యలకి విడాకులు ఇచ్చేస్తాను, నేను ప్రతిజ్ఞ చేస్తాను అన్నాడు. చుట్టుపక్కల జనాలంతా చేరారు. వాడి మొహం వాడి స్నానం చేయకపోతే ఆడి భార్యలకి విడాకులు ఏంటండి? ఏమైనా సరే నేను మీకు ఫ్రీగా చేయిస్తా కదా, రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు మీరు అంటాడు. అనేసరికి ప్రమాణాలు చేసేయటం, అక్కడంతా ప్రమాణాలు ఉంటుంటాయన్నమాట. అది సరే రమ్మ గారు. ఈ వాక్యం చదివేటప్పుడు జయ ఇలా అంటుంది నేను ఊహించా చేయను. వీడు మొహం మండ, వాడెవడో స్నానం చేయటువంటి వీడి పిల్లలకు విడాకులు ఇవ్వటం ఏమిటి, అక్కడ అలా అయిపోయేవి. మరి అక్కడి నుంచి చుట్టూ జనాలంతా చేరారు. జనాలంతా అదేంటండి ఆయన ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేస్తే, అదే కదా, ఆ పెళ్ళాలు ఉసురు పోసుకోవద్దు, మీరు స్నానం చేసి తీరాలి, మీరు ప్రమాణం తప్పితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ మేము తీరుస్తామంటారు. అక్కడి నుంచి జనాలంతా పట్టండ్రా, ఇంత పెద్ద మనిషి, 3 పెళ్ళాల మొగుడు, 10 మంది బిడ్డల తండ్రి, ఈయన విడాకులు తీసుకుంటే కుదురుతుందా, ఈ కుర్రాడిని స్నానం చేయించలేవా మనం, పట్టండి వీణని ఏ ఎత్తి తీసుకుపోయారు.
వీడు లబో దిబో అని కేకలు పెట్టాడు హాసిబ్. ఏం కేకలు పెట్టినా ఏమీ లాభం లేదు. బట్టలు పీకి పారేసేశారు. ఓ చిన్న లంగోటాతోటి ఇవన్నీ తీసుకుపోయి పెద్ద నీళ్ల తొట్టెలో ముంచారు. అక్కడి నుంచి పరపరా బ్రష్లు పుచ్చుకుని ఒళ్ళంతా తోమేశారు, వీపంతా రుద్దేశారు, మొహం అంతా కడిగేశారు, గుమగుమలాడే పొగలేశారు, అన్నీ వేసి బట్టలు వేసి నుంచోబెట్టంగానే బిలబిల్లాడుతూ 15 మంది సైనికులు వచ్చారు, పట్టేసుకున్నారు. వాళ్ళ ఆహా, సైనికులు. ఓకే. అక్కడి నుంచి వజీర్ గారు బయట పదండి పదండి తీసు పదండి అంటే నిర్కాంత్ పడి నేనేం చేయలేదండి అంటే మాకు తెలుసు నువ్వేం చేసావో మాకు తెలుసు అని ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోవటం ఏమిటి, తీసుకుపోయి ఒక రాజుగారి అంతఃపురంలోకి తీసుకెళ్లారు. అక్కడ రాజుగారు ఒక పడక మీద పడుకుని ఉన్నాడు. ఆయన ఒంటి మీద ఒక పల్చటి వస్త్రం కప్పింది. ఆయన మొహం మీద గుడ్డేసుకుని పడుకుని ఉన్నాడు. నిర్ఘాంతపోయాడు కాసేపు. ఏంటండి ఎక్కడికి తెచ్చారు, అసలు మీరు ఎవరో కూడా నాకు తెలీదు, అసలు ఈ ఊరు కాదండి మాది పక్కనుండే పల్లెటూరు, నేను దానియేల్ గారి అబ్బాయిని, నేను ఎవ్వరి జోలికి వెళ్ళిన వాడిని కాను, ఏదో గాడిదలు కాసుకోవటము కట్టలు కొట్టడమే వచ్చు, కొత్తగా చిన్న వ్యాపారం పెట్టుకున్నాను, నన్ను వదిలేండి అన్నాడు. వజీర్ అన్నాడు మాకు తెలుసండి, మీ దానియేల్ గారి అబ్బాయిని మాకు తెలుసు, అందుకే తీసుకొచ్చాం, మీరు మహాజ్ఞాని కొడుకు అంటే మీరు కూడా విపరీత జ్ఞాని గ్యారంటీగా, అందులో అనుమానం ఏం లేదు, ముందు ఈయన సంగతి చూడండి అన్నారు. ఈ రాజుగారి ఒంటి మీద వస్త్రం తీస్తే రాజుగారికి ఒళ్ళంతా కుష్టు వ్యాధి వచ్చింది. మీరు మహావైద్యుడు, ఈయనకు వైద్యం చేయాలంటారు. వీడు లబో దిబో, నాకు అక్షరం ముక్క చదవటం రాదండి, మా నాన్న మహాజ్ఞాని, ఆయన చచ్చిపోయాక పుట్టే నేను ఒక్క ముక్క చదువుకోలే, నాకు చదువే రాలా, నాకు వచ్చిందల్లా గాడిదలు గాయటం కట్లు కొట్టడం, ఇంకేం రాదు, ఈ వ్యాపారం కూడా ఏదో రైతుల సహాయంతో చేసుకుంటాను, నాకు రాదండి అంటాడు. ఏమైనా సరే నువ్వు చెయ్యాల్సిందే వైద్యం అనేసరికి నాకెక్కడి నుంచి వస్తుంది వైద్యం అని తిరుక్కున్నాడు. నాకు రాదు, అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారంటే నువ్వు నాగరాణి ఎమ్లికని చూసి వచ్చావు కదా, నువ్వు ఎమ్లికని చూసావు కాబట్టి ఎమ్లిక వల్ల ఈ వైద్యం అవుతుంది అనేసరికి వీడు నిర్కాంతపోయాడు. అమ్మా స్నానం చేయటం వల్ల వీళ్ళకి తెలిసిపోయిందిరా దేవుడా అని. ఎమ్లిక ఎవరండి, నేను ఎప్పుడు చూడలేదండి అన్నాడు. అనేసరికి ఒప్పుకోలే వాళ్ళు. ఆహా ససేమిరా అన్నాడు. ప్రమాణాలు చేశాడు, మా అమ్మ మీద ఒట్టు, మా ఆవిడ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, చచ్చిపోయాడు అయినాడు ఆయన మీద ఒట్టు, నా మీద ఒట్టు, నేను ఎమ్లికని కలవలేదు, చూడలేదు, ఆవిడెవరో నాకు తెలియదు అంటే వజీర్ ఒప్పుకోలే. మాకు తెలుసు నువ్వు ఇట్లాంటి వేషాలు వేయకు, ఎమ్లికని కలిసి వచ్చిన వాడికి పొట్ట మీద చర్మం నల్లబడుతుంది, నీ పొట్ట మీద చర్మం నల్లగా ఉంది, నీ స్నానశాలలో నువ్వు స్నానం చేయగానే అది బయటపడింది, పొట్ట మీద చర్మం నల్లగా ఉన్నవాడిని మాకు అప్పచెప్పమని ముందరే తాకీదులు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నాం, పైగా నువ్వు దానియేల్ గారి అబ్బాయివని స్నానశాల నిర్వాహకుడు చెప్పాడు, నీ మహాజ్ఞానము నువ్వు ఎమ్లికను చూడడము రెండూ కలిసి నువ్వు వైద్యం చేయగలవు అనేసరికి నేను చూడలేదన్నాడు. ఈయన ఏం చేశాడు, అరే చాకు పట్టరండి రా, కత్తెర పట్టరండి రా అని చొక్కా కింద నుంచి పైదాకా కత్తిరించేశాడు. చొక్కా తీసేసరికి పొట్ట మీద 2 అరిచేతుల మేర నల్లగా ఉంది చర్మం, తెల్లటి వాడు వీడన్నాడు చిచ్చి కాదండి ఇది నా పుట్టుకతోటే ఉంది, ఇది పుట్టుమచ్చా అనేసరికి వజీర్ అన్నాడు నువ్వు వెధవ కబుర్లు చెప్పకు, మాకు తెలుసు స్నానం చేయకూడదన్న నియమం కూడా నీకు ఎమ్లికే పెట్టింది, అందుకే నువ్వు చచ్చినా చేయనన్నావు, వాళ్ళు బలవంతంగా స్నానం చేయించారు నీతోటి, నీ పొట్ట మీద ఉన్న చర్మం ఎమ్లిక అని ఆమె సర్పం, ఆమెతోటి స్పెండ్ చేసిన వాళ్ళకి ఇట్లా వస్తుంది అని, నువ్వు ఏమైనా సరే రాజుని బతికిస్తావా వైద్యం చేస్తావంటే ససేమిరా నాకు తెలియదు కాక తెలియదు అన్నాడు. అనేసరికి ఎత్తి విని పడుకోబెట్టండి అని 3rd డిగ్రీ ప్రయోగించారు వాడి మీద. వజీరు తనే స్వయంగా పూనుకుని ఒక లాఠీ తెప్పించి వీడిని బొక్కబొరలా పడుకోబెట్టి అరికాల మీద కొట్టాడు. అది నొప్పి భరించలేరు కదా, తీసుకెళ్తా అని ఒప్పుకున్నాడు హాసిబ్. అయ్యో మరి ఏం చేస్తాడు, దెబ్బలు తినలేడు కదా, చంపేస్తే ఓ దెబ్బకు పోతారు, ఇది చంపుడు కాదు, నొప్పి బాధ భరించాలి. అక్కడి నుంచి ఏం చేస్తాడు, ఈ గుంపునంతా వెంటేసుకుని ఆ వజీర్ని తీసుకుని సైన్యం అంతా కింద నుంచున్నారు, వజీర్తో కలిసి పాడుబడ్డ భవనంలోకి తీసుకుపోయి రాణి ఎమ్లిక, నాగరాణి ఎమ్లిక, హాసిబ్ని వచ్చాను, నన్ను కరుణించు, కటాక్షించు, కాపాడు అని కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికల్లా కొంచెం సమూహంతో కలిసి ఆ ఎమ్లిక డింగమని అక్కడ ప్రత్యక్షమై, ఇక్కడ దాకా సర్పం, కిందంతా పాము చుట్టలు చుట్టుకుని పైభాగం మాత్రం స్త్రీ స్వరూపంలో ఉన్న మహాసౌందర్య రాజైన నాగరాణి వచ్చి ఇదేనా నువ్వు ప్రమాణం నిలబెట్టుకోవటం అని అడిగింది నిష్ఠురంగా. అడిగితే బలబలా ఏడ్చాడు హాసిబ్. ఏం చేయను, కొట్టేశారమ్మా నన్ను, తప్పనిసరి నిన్ను పిలవాల్సి వచ్చింది. వాడేమో వదిలేస్తానన్నాడు ముగ్గురిని. ఆ ఎమ్లిక దగ్గర ఒక రకమైన పాలు దొరుకుతాయి, ఆ పాలు తాగితేనే ఈ కుష్టు పోతుంది, అది దొరకకపోతే చచ్చిపోతారు.
ఆ ఎమ్లిక దగ్గర నుంచి తేవాలి ఆ పాలు. ఆమె ఉండే లోకంలో అలాంటి ఒక ప్రత్యేక ఆసవం దొరుకుతుంది. ఆమె చేతి స్పర్శ తగిలితేనే అవి పనిచేస్తాయి. ఓహో. అవి అలాంటి చెట్లు మనకి భూలోకంలో ఉన్న అవి పనిచేయవు. ఆమె ఉండే చోట్లోనే ఉంటాయి. అక్కడి నుంచి ఏడ్చి శోకాలు పెట్టాడు. ఆవిడ నాకు తెలుసులే నిన్ను వీళ్ళు బలవంత పెట్టారని నాకు తెలుసు, సరే ఓ పని చేద్దామని ఆవిడ ఏం చేసింది, 2 సీసాలు తీసింది. ఓ సీసా మీద గుర్తుపెట్టింది, ఇదిగో ఇది రాజుకివ్వు, రాజుకివ్వు. ఈ 2వ సీసా నిన్ను కొట్టాడే ఆ వజీర్కివ్వు అని చెప్పి. ఆ ఎమ్లిక దగ్గర నుంచి వచ్చిన పాలు తాగిన వాళ్ళకి యవ్వనం వచ్చేస్తుంది, వృద్ధాప్యం పోతుంది, చాలా కాలం మరణించేదాకా వాళ్ళకి ఏ జబ్బు చేయదు. 2 సీసాలు తీసుకోమని వాడిని బలవంత పెట్టాడు ఆయన. ఈవిడ 2 సీసాలు ఇచ్చింది. 2వ సీసా వజీర్కి. ఈ 2 సీసాలు పుచ్చుకొని ఎమ్లకి బాయ్ బాయ్ చెప్పి ఆ వజీర్కి చెప్పింది, మళ్ళీ పిలిస్తే రాను అని చెప్పేసింది. మాయమైపోయింది. వజీరు హాసిబ్బు పరివారంతో సహా రాజుగారి దగ్గరికి చేరారు. సరే జబొడ్లో దోపి పెట్టుకున్నాడు, అంగీకి దట్టీలు పెట్టాడు. ముందు గుర్తు పెట్టింది రాజుగారికి తీసిచ్చాడు. రాజుగారు దండాలు పెట్టి బోల్డని పరాకులు చెప్పి, మీ నాన్న మా గొప్పవాడు అవటం వల్ల నాయన నువ్వు దొరికావు నాకని ఆ పాలను ఎత్తి నోట్లో పోసుకున్నాడు. ఆ సీసా ఎత్తి, చిన్న సీసా పోసుకునేసరికల్లా తుప్పు రాలిపోయినట్టు ఒంటిమించి కుష్టు వ్యాధి అంతా రాలి పడిపోయింది. రాలిపోయింది మొత్తం ఒంటిమించి. తెల్లగా బంగారపు వర్ణంలో మెరిసిపోవటం మొదలుపెట్టింది స్కిన్. రాజుగారు మొత్తం వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి రాజుగారి శరీరం అంతా తుడిచి చక్కగా బట్టలు ధరింపజేశారు. అక్కడి నుంచి వజీర్ అన్నాడు, ఆ 2వ సీసా ఎందుకు, ఇవ్వు నాకు అని తీసుకున్నాడు. వీడు చూస్తుండగానే ఆ 2వ సీసా బిరడా ఓడదీసి ఎత్తి నోట్లో పోసుకున్నాడు ఆ పాలు. వీళ్ళు చూస్తూ ఉండగానే ఆ వజీర్ ఇటా 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 ఉబ్బిపోయి ఢామ్ అని పేలిపోయాడు. బెలూన్ పేలిపోయినట్టు మాంసఖండాలు పడిపోయినాయి మొత్తం గదంతా, అంతఃపురం అంతా. వెంటనే అందరికీ అర్థమైంది, వీడేంటి రాజుగారి వైద్యం కోసం ఇంత ప్రయత్నం చేస్తే తను కూడా హెల్తీగా యంగ్గా అయిపోవడం కోసం ఈ కుర్రాడిని బెదిరించి అవేవో తెప్పించాడు. మరి రాణి ఊరుకుంటుందా? వీడి కుర్రాడి కంటే వీడి ఇంటెన్షన్ తెలీదు. అదే కదా, ఆవిడకి తెలుసు కదా, దేవత కదా. అక్కడి నుంచి మొత్తం మాంసఖండాలన్నీ ఏరేసి పదిపెట్టేశారు. రాజుగారు ఎంతో సంతోషించి ఒక అనంతమైన సంపదని ఇచ్చి ఇతనికి హాసిబ్కి ఒక పెద్ద భవనం ఇస్తున్నావు, నీ పాత ఇంట్లో మీ పని వాళ్ళు ఉంటారు, నీ బానిసలంతా, నువ్వు చక్కగా నీ కొత్త ఇంట్లో ఉండని పెద్ద ఇల్లు ఇచ్చి పెద్ద ఉద్యోగం ఇచ్చి సలహాదారుగా తన దగ్గర ఉంచుకున్నాడు. వీడు ఇంటికి పోయి సంతోషంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మని అడిగాడమ్మా, ఇప్పుడు విశ్రాంతి వచ్చింది, మనం ఏం పని చేయక్కర్లా, హాయిగా ఇప్పుడు చదువుకుంటాను నేను అని చెప్పి చదువు మొదలుపెట్టాడు. చదువుకోవటము రాయటము నేర్చుకున్నాడు. చదవను రాయను అన్నీ వచ్చాక వాళ్ళ అమ్మని అడిగాడు, మా నాన్న బోల్డని పుస్తకాలు రాశాడని అందులో ఏవో నా కోసం కొంత దాచాడని అన్నావు కదమ్మా, ఏం దాచిపెట్టాడు అంటే, మీ నాన్న మొత్తం అనుభవసారం అంతా ఒక కాగితం మీద రాశాడయ్యా, నీకు చదవను రాయను వచ్చి నువ్వు జ్ఞాన సముపార్జన చేశాక నువ్వు పెద్ద మహాజ్ఞానం తెలుసుకోదలుచుకున్నప్పుడు ఈ కాగితం నీకు ఇమ్మన్నాడని పట్టుకొచ్చింది. ఆ కాగితం మీద ఏముంది, వాళ్ళ నాన్న మొత్తం పుస్తకాలని సముద్రంలో పారేశాడు. ఏముందంటే, జ్ఞానము వృధా, కేవలం భక్తే ముఖ్యం, భగవంతుని కుమారుడు భూమి మీద పుట్టబోతాడు, మహమ్మద్ ప్రవక్త అన్నమాట, ఆయనే అన్నిటి సరిచేస్తాడు అని రాయబడి ఉంది. నువ్వు వల్ల ఆయన ఫాలో అయితే చాలు. అదొకటి అతడు ఆయన పుస్తకాలు చదివి చివరికి భగవంతుని మీద భక్తి కలిగి ఉండాలి అని కనిపెట్టాడనమాట. ఆ వాక్యాలు రాసుకుని ఆ వాక్యాలు చదువుకుని ఆ తర్వాత ఇతను భగవంతుడు పుట్టడం, భూమి మీద కుమారుడు పుట్టడం కోసం వెయిట్ చేశాడని చెప్తారు కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది. మధ్యలో ఉన్న బులుకి ఆ కథ అవన్నీ మెల్లిగా చెప్పుకుందాం. నమస్తే. నమస్తే.